హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. మనం లాస్ట్ క్లాస్లో క్యూబ్ రూట్ ట్రిక్ అనేది చూసాం. ఈరోజు మన క్లాస్లో స్క్వేర్ రూట్ ట్రిక్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా సరే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి యూనిట్ డిజిట్ బేస్ చేసుకొని చేయాలన్నమాట. సో స్క్వేర్ అంటే పవర్ 2 కాబట్టి లాస్ట్ 2 లీడర్స్ ఒక గ్రూపు, మిగతాదంతా ఒక గ్రూప్ అవుతుంది. ఇక్కడ 4 ఉంది. 4 ఉందంటే అర్థం ఏంటి? మనకి 2 స్క్వేర్ దగ్గర 4 వచ్చింది, అలాగే 8 స్క్వేర్ దగ్గర 60 వచ్చింది. సో మనకి ఇక్కడ 4 వచ్చింది కాబట్టి మనకి యూనిట్ డిజిట్‌లో 2 గాని, 8 గాని ఖచ్చితంగా వస్తది. ఎయిదర్ 2 ఆర్ 8 అనేది వస్తదన్నమాట. సో ఇక్కడ ఏ డిజిట్ వస్తుందంటే మనకి 3 స్క్వేర్ ఎంతండి? 3 స్క్వేర్ 9. 4 స్క్వేర్ ఎంత? 16. సో 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. కాబట్టి మనం 3 అనేది ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే 4 స్క్వేర్ 16, 14 కన్నా ఎక్కువ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ 3 తీసుకుంటాం. అంటే ఇప్పుడు 3 కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు 32 వస్తదా? 38 వస్తదా? అనేది చెక్ చేయాలన్నమాట. సో, ఇలాగ చెక్ చేయాలంటే ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో 3 ఉంది కదా! 3 తర్వాత నంబర్‌తో మల్టిప్లై చేయండి. ఈ 4 ఎంతయింది మనకి? 12 అయింది. 12 కన్నా ఈ నంబర్ ఎక్కువుందా? తక్కువుందా? ఒకవేళ ఎక్కువుంటే ఆన్సర్ 38 అవుతది. ఒకవేళ తక్కువుంటే ఆన్సర్ 32 అవుతది. 12 కన్నా 14 ఎక్కువుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి మనకి 38. అలాగే సేమ్ పవర్ 2 కాబట్టి స్క్వేర్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఒక గ్రూప్. ఇక్కడ 9 ఎప్పుడొచ్చింది మనకి? 3 స్క్వేర్ 9 అలాగే 7 స్క్వేర్ 9. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 3 ఆర్ 7 అనేది వస్తదన్నమాట. సో ఇక్కడ ఏమొస్తదో చూద్దాం. సో 7 స్క్వేర్ అంతా మనకి 49, 8 స్క్వేర్ 62 అయింది కాబట్టి మనం ఏం తీసుకోవాలి? 7 అనేది తీసుకోవాలి. ఇప్పుడు 73 వస్తదా? 77 వస్తదా? చూద్దాం. 7 ఆఫ్టర్ నంబర్ ఈజ్ 8. 7 8 జా 56. 56 కంటే ఈ నంబర్ తక్కువ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి? 73 తీసుకోవాలి. సో 73 ఈస్ ద ఆన్సర్. ఈ ట్రిక్ మీకు అర్థమైతే ఈ సమ్ చేసి ఒకసారి వితౌట్ యూజింగ్ ద పెన్ మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. ఫర్ మోర్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.